ఒక నిమిషం పాటు అందరం కూడా చేతులు చాచి దేవుని నామాన్ని స్తుతించడానికి ప్రయత్నం చేద్దాం. నా తర్వాత అందరూ బలంగా సంతోషంగా దేవుని నామాన్ని స్తుతించడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం యేసువా వందనం యేసువా స్తోత్రం యేసువా స్తోత్రం. తండ్రి వందనం తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం ఆత్మదేవా వందనం ఆత్మదేవా స్తోత్రం ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం త్రియేక దేవా వందనం త్రియేక దేవా స్తోత్రం త్రియేక దేవా స్తోత్రం. మంచి కాపరి వందనం మంచి కాపరి వందనం మంచి కాపరి స్తోత్రం మంచి కాపరి స్తోత్రం. శాంతికరుడా వందనం శాంతికరుడా వందనం శాంతికరుడా స్తోత్రం శాంతికరుడా స్తోత్రం. సమాధానకర్త వందనం సమాధానకర్త వందనం సమాధానకర్త స్తోత్రం. సమాధానకర్త స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. నాది ఒక ప్రశ్న. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. ఎంతమందికి సెల్ ఫోన్లు ఉన్నాయి? ఇక్కడ కాదు, సొంతగా చేతుల పైకి ఎత్తండి. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ద సెల్ ఫోన్, మొబైల్ ఫోన్? ప్లీజ్ పుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. సో చాలామందికి, ఆల్మోస్ట్ అందరికీ ఫోన్లు ఉన్నాయి. ఓకే, మంచిది. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలను అడుగుతాను. నిజమైతే అవును అని చెప్పండి, లేకపోతే కొన్నిసార్లు చెయ్యెత్తమంటాను. మీలో ఎవరికైనా కానీ మీకు లోన్ గ్రాంట్ అయింది. ఏం గ్రాంట్ అయింది? లోన్. బ్యాంకు నుంచి ఫోన్ వస్తుంది, మీకు లోన్ గ్రాంట్ అయింది, ఇంత గ్రాంట్ అయింది, ₹1,00,000 గ్రాంట్ అయింది, వచ్చి మమ్మల్ని కలవండి, ఇచ్చేస్తాం మీకు. పేపర్లో కూడా ఎక్కువ పని ఉండదండి. మీ బాధను మాకు తెలుసండి, మీ అవసరం మాకు తెలుసు. అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరికైనా ఫోన్లు వచ్చినాయి అలాగా? సహజంగా చాలామందికి వస్తున్నాయి ఈ రోజుల్లో. బ్యాంకుల నుంచి ఫోన్లు చాలామందికి వస్తున్నాయి. ఎందుకని? వాళ్ళకి మనం అంటే ప్రేమ. అవును కదా? వాళ్ళకి మనం అంటే ప్రేమ కదా? చీటింగ్ కాదు, అన్నీ కూడా నిజమే చెప్తారు వాళ్ళు. కానీ ఎందుకనంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ బిజినెస్ని పెంచుకోవాలి. ఏం చేసుకోవాలి? వాళ్ళ బిజినెస్ని పెంచుకోవాలి. అందరూ బ్యాంకుల్లో డబ్బులు పెడుతున్నారు కదా, అట్లా ఏం చేస్తారు చెప్పండి? మళ్ళీ ఇటు జనాలకి ఇస్తారు ఎక్కువ వడ్డీలకి, బిజినెస్ని పెంచుకోవడానికి. అర్థమైందా? సరే, ఇంకొక ప్రశ్న. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? వాళ్ళే ఫోన్ చేసి, మనకు ఫోన్ వస్తుంది, ఈ ఫోన్ ఎత్తుకోగానే ఏమంటారు? మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయ్యో, హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే గబక్కన మీకు ఏదైనా వ్యాధి వస్తే, జబ్బు వస్తే, వాళ్ళు మాట్లాడుతుంటే మనతోటి మనకి నిజంగానే జబ్బు వచ్చినట్టు అన్ని ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అంత దారుణంగా మాట్లాడతారు. ఇంకా ఏముంది, ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే మన పని అయిపోయినట్లే అనుకుంటాం మనం. మేము మీకు మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పిస్తాం, మీరు నెలకి ఒక 5,000 కడితే చాలు. ఎంత అంటండి? 5,000 500 అంటారు. దేనికోసం? మన మీద ప్రేమతోట? అమ్మ మీరేం మాట్లాడతల్లా, మన మీద ప్రేమతోట వాళ్ళు ఇవన్నీ చేసేది కాదండి. ఎందుకని? వాళ్ళ బిజినెస్ పెంచుకోవడం కోసమే. ఫోన్ చేస్తారు మళ్ళీ కొన్నిసార్లు, సార్ మీకు కారు కొనాలని ఉందా? మేము లోన్ ఇప్పిస్తాం సార్ కారుకి. అడ్వర్టైజ్మెంట్లు అంతకుముందు టీవీలలో వచ్చాయి, ఇప్పుడు ఎలా డైరెక్ట్గా ఫోన్ చేసేస్తున్నారు, విసిగిస్తున్నారు. మీకేం తెలుసు? కొన్నిసార్లు మనం షాపుకి వెళ్ళినప్పుడు మన ఫోన్ నెంబర్ అడుగుతారు, ఏదైనా కొన్నప్పుడు, బట్టలు కానీ అట్లాంటివి కొన్నప్పుడు. గుర్తుందా? తీసుకుంటారు కదా, పెద్దోళ్ళకి తెలుసు బాగా, నెంబర్ అడుగుతారు. ఇవన్నీ ఏం చేస్తారో తెలుసా వాళ్ళు? కొన్నిసార్లు, అందరూ కాదండి, అందరిని అంటల్లా, కొన్నిసార్లు ఇది ఎట్లాంటి కంపెనీలకు ఇచ్చేస్తారు. ఇక వాళ్ళు తగులుకొని ఫోన్లు చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు పొరపాటున ఒక కారు కొన్నారనుకో, అయ్యా ఇక చావే. సర్వీస్ దగ్గర పడుతుంటే 100 సార్లు ఫోన్ చేస్తారండి. వాళ్ళు గుర్తు చేస్తారు, 100 సార్లు ఫోన్ చేస్తారమ్మా. నిజం చెప్తున్నా, నేను మళ్ళీ చెప్పిన, వద్దయ్యా మాకు ఎప్పుడు సర్వీసో తెలుసు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికే రావాలి. సర్వీస్ చేసినప్పుడు వాళ్ళకు కొంచెం
డబ్బు వస్తుంది కంపెనీ నుంచి, ఆ కారు కంపెనీ నుంచి, వాళ్ళ దగ్గరికే రావాలి. ఇవన్నీ కూడా ప్రేమతో చేయరండి ఎవరు కూడా. అర్థమైందా? మన మీద ప్రేమతోటి వాళ్ళు ఫోన్ ఛార్జింగ్ చేసుకొని మనకు మరీ ఫోన్ చేసి మెసేజ్లు పెట్టరండి ఎవరో కూడా. ఎందుకని? వాళ్ళ స్వార్థం కోసమే. దేనికోసం అండి? వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ బిజినెస్ కోసమో వాళ్ళ స్వార్థం కోసమో. మీరు ఈ మాట విన్నారు, కాకా పట్టటం. ఏంటిది? కాకా పట్టటం. ఎందుకని? ఎందుకని? ఒక కొడుకంట తల్లి దగ్గరికి వచ్చి అన్నాడంట, చిన్నపిల్లోడు, మమ్మీ మమ్మీ నువ్వు ఈరోజు చాలా బాగున్నావు మమ్మీ అన్నాడంట. ఏమన్నాడంట? మమ్మీ మమ్మీ నువ్వు ఈరోజు చాలా బాగున్నావు మమ్మీ అనగానే పిల్లోడు 8వ తరగతి 7వ తరగతి చదువుతున్నాడు. సర్లే నీ నాటకాలు అర్థమైనలే, ఎంత కావాలి ఫీజు కట్టడానికి అని అడిగిందంటేమో. ఏమన్నదంట? ఫీజు కట్టడానికి ఎంత కావాలి అన్నదంట. తర్వాత వీడు పెద్దోడు అయ్యాడు, 28 సంవత్సరాల వయసు వచ్చింది. తల్లికి తెలుసండి ఈ నాటకాలన్నీ కూడా. తల్లి దగ్గరికి వచ్చేసి, మమ్మీ మమ్మీ నీ అంత మంచోళ్ళు అసలు ఈ ప్రపంచంలో ఎవరు లేరు మమ్మీ అన్నాడ. సర్లే నీ వేషాలు నాకు తెలుసులే, ఆ అమ్మాయి పేరేంటి చెప్పు అన్నదంట. ఆ అమ్మాయి పేరేంటి చెప్పు అన్నదంట అండి తల్లి. అంటే ఈడు వాళ్ళ నాన్నగా చెప్పడానికి భయం వేసి అమ్మాయిని ప్రేమించిన అమ్మాయి పేరు అమ్మ దగ్గరికి వచ్చి నాటకాలు ఆడుతున్నాడు. సరే పెళ్లి చేసుకున్నాడు, కొద్దిగా ఒక వయసు వచ్చింది, పెళ్లి చేసుకున్నాడు, భార్య పిల్లలు జీవిస్తున్నారు. కొన్నాళ్ళు ఆగిన తర్వాత మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చేసి, చానాల నుంచి రాలేదు, అమ్మ దగ్గరికి వచ్చేసి అని అడిగాడంటే. ఏమని అడిగాడు? అమ్మ నీ అంత మంచోళ్ళు ఇంక అసలు నాకు దొరకరమ్మా, నువ్వేనమ్మా నిజంగానగానే. చెప్పు, నీ భార్యకి నీకు గొడవలు వచ్చినాయి కదా అన్నదంట. నీ భార్యకి నీకు గొడవ వచ్చింది, ఏంటి సమస్య చెప్పు తీరుతాలు అన్నదంట అండి. అమ్మ ముసల్ది అయిపోయింది, అమ్మ వయసు మీద పడ్డది. వయసు మీద పడ్డ తర్వాత అమ్మ మంచం పక్కన కూర్చొని, అమ్మా అసలు ఇక నువ్వు వెళ్ళిపోతున్నావు, ఇక నేనేమమ్మా నేను ఎలా ఒంటరిని అయిపోతానంటే, కంగారు పడకలేరా నా ఆస్తంతా నీకేలే అని చెప్పిందంటండి. కంగారు పడకలేరా నా ఆస్తంతా నీకే అంటే వాడు వలకపోయటం ఏది గురించి? ఆమె మీద కాదు, ప్రేమ మీద. ఎవరి గురించి? ఆస్తి గురించి. ఇలా ఉంటుందండి శాంతి, లోకం ఇచ్చే శాంతి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నీ రోజున ప్రసంగానికి ప్రారంభంలో ఇది లోకం, ఇది లోకం. యేసు ప్రభు ఈ రోజున ఒక మాట చెప్తున్నాడండి. ఏమిటి అంటే, నేను మీకు శాంతినిస్తున్నాను, నా సమాధానాన్ని ఇస్తున్నాను, కానీ లోకము వలె ఇచ్చుటలేదు. ఏమంటున్నాడండి? ఐ గివ్ యూ పీస్, మై పీస్ ఐ లీవ్ యూ, బట్ ఐ డోంట్ గివ్ యూ యాజ్ ద వరల్డ్ గివ్స్ యూ. ఎందుకు ప్రభు ఈ మాట అన్నాడు? కారణం ఏంటంటే ఆయనకు తెలుసు, ఆయనకు తెలుసండి. లోకం అంటది నీకు శాంతినిస్తా, నీకు సమాధానాన్నిస్తా, మీకు లోన్ ఇస్తా, మీకు కారును తక్కువ రేటుకి ఇస్తాం, ఫోన్లు చేసి మరి మన బాగునేదో పట్టించుకున్నట్లుగా, మన కోసం ఏదో చూస్తున్నట్లుగా. మోసం. ఏంటిదండి? మోసం. కాబట్టి ప్రభువు జాగ్రత్త పడుతున్నాడు. హీ నోస్, హీఈస్ omniscient, హీఈస్ ఆల్ knowledgeable. సో సిన్స్ బికాస్ హీ నోస్ how the world behaves and how the world cheats in the name of giving peace and in the name of giving joy, how the world cheats, he knows. So he takes precaution and he says, I give you peace but not like that of the world. లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వను. మాయ. ఏంటిదంటండి? మాయ. తడిగుడ్డలతో గొంతులు కోసే రకం. ఏం చేస్తారు? తడిగుడ్డలతో, తీయటి మాటలతో గోతిలో పడేసేటి రోజులు. ఎవరిని నమ్మటానికి లేదండి. కాబట్టే ప్రభు అంటున్నాడు పిల్లారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా నిదానంగా చదవండి. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, లోకముల నేను ఇచ్చుటలేదు. మీరు కలవరపడకుడు, భయపడవలదు.
ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ప్రియులారా, యేసు ప్రభు ఉత్థానం అయ్యాడు. యేసు ప్రభు ఉత్థానమయ్యారు. ఉత్థానమైన తర్వాత ప్రభువు పలికిన మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? అంటే శిష్యులందరి దగ్గరకు వచ్చిన తర్వాత చదవండి ఒకసారి. వెరీ గుడ్. ఏమన్నాడు? మీకు శాంతి కలుగునుగాక అని పలుకుతున్నాడు. దిస్ ఈస్ ఏ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద రిజరెక్టెడ్ జీసస్. ద గిఫ్ట్ ఆఫ్ పీస్ ఈస్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ ద రిజరెక్టెడ్ జీసస్. ఉత్థాన క్రీస్తు నుండి ఆయన వాగ్దానం చేస్తున్న మొట్టమొదటి వరం ఏంటంటే మీకు శాంతి కలుగునుగాక, సమాధానము కలుగునుగాక. మీకు తెలుసా ప్రియులారా, మీకు తెలుసా, మా పక్కన మన కార్మల్ నగర్లో విజువల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ స్కూల్ ఒకటి ఉంది. అంటే దృష్టి లోపం ఉన్నటువంటి పిల్లలు, మనం అంధబాలలు అంటాం, అంధబాల బాలికలు, కళ్ళు లేనటువంటి పిల్లల, గుడ్డి పిల్లల, అంటే మీకు అర్థం కావడానికి ఆ పదం వాడుతున్నాను. బ్లైండ్ స్కూల్ ఉందండి. అక్కడ ఆ బ్లైండ్ పిల్లలంట సంవత్సరం లోకంలో ఉన్న బ్లైండ్ పిల్లల జనం తగ్గిపోతున్నారంటండి. ఆ లోపం ఉన్నటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరం తగ్గిపోతున్నారంటండి. కానీ ఆ ప్రక్కనే ఇంకొక చిన్న స్కూల్ కూడా ఉందండి. అదేంటంటే ఎంఆర్ స్కూల్ అంటారండి. ఎంఆర్ స్కూల్ అంటారు. అంటే ఏంటి? మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్, మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్. అంటే ఏంటంటే మానసికమైనటువంటి వైకల్యం కలిగినటువంటి వారు. మనం తెలుగులో ఏమంటారు? మెంటల్ అంటాం, అంతే కదండి. మతిస్థిమితం లేనటువంటి వారు మెంటల్ పిల్లలు అంటాం. అమ్మా, అదే చెప్పాను కదా, ఎంఆర్ చిల్డ్రన్, మెంటల్లీ రిటార్డెడ్, మెంటల్లీ చిల్డ్రన్, ఛాలెంజ్డ్ చిల్డ్రన్. ఏమంటున్నారంటే ఇప్పుడు డాక్టర్లు నిదానంగా ఈ శారీరకమైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు తగ్గిపోతున్నారు, మానసికమైన వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతున్నారు? పెరుగుతున్నారు. మనిషికి శాంతి లేదు. ఇది సత్యం అండి, ఇది నిజం, ఇది నిజం. నేను జర్మనీలో ఒక 5 సంవత్సరాలు పనిచేశాను, చదువుకున్నానండి. నా సబ్జెక్ట్ కూడా సైకాలజీ. నా సబ్జెక్ట్ ఏంటిది? సైకాలజీ. అక్కడ ఏం తెలుసుకున్నానంటే, నేను జర్మనీ దేశం అనేటిది బాగా డబ్బున్న దేశం. ఇట్ ఈస్ ద డెవలప్డ్ కంట్రీ. ఇట్స్ నాట్ అండర్ డెవలప్డ్, ఇట్స్ నాట్ డెవలపింగ్ కంట్రీ, ఇట్స్ ద డెవలప్డ్ కంట్రీ. బాగా అభివృద్ధి చెందిన దేశం అండి. అక్కడ రోడ్లు కానీ, అక్కడ కార్లు కానీ అన్ని బెంజ్ కార్లే, అన్ని ఫోక్స్ వ్యాగన్ కార్లే, అన్ని BMW కార్లే, అన్ని ఫ్యాక్టరీలు, చాలా బెస్ట్ థింగ్స్ అక్కడ ప్రొడ్యూస్ అవుతాయి. అక్కడ ఇళ్ళు కానీ చాలా బాగుంటాయి. డబ్బు, ధనం, అదేవిధంగా అన్నీ ఉంటాయండి. కానీ మీకు తెలుసా అట్లాంటి చోట నేను చూశానండి కళ్ళారా, ఎక్కువగా ఈ మెంటల్ స్ట్రెస్కి మందులు వాడతారండి అక్కడ. అర్థమవుతుందా? ఆ ఒత్తిడికి ఎక్కువగా ఏం వాడతారు? మందులు వాడితే అక్కడే. అంటే ఆ దేశం అట్లాంటి చోట ఏమి నేర్పిస్తుంది మనకి? దిస్ ఈస్ ద రియాలిటీ. వీ కాంట్ బట్ accept ద రియాలిటీ. దిస్ ఈస్ ద ట్రూత్. ఎందుకని? ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ప్రియులారా, నీ ధనం కావాలి మనందరికీ కూడా. వి నీడ్ మనీ. అర్థమవుతుందా? నీకు నాకు అందరికి కావాలి. కానీ ధనమే నాకు సంతోషాన్ని ఇస్తుంది, ధనమే నాకు శాంతిని ఇస్తుంది, ధనమే నాకు అల్టీరియర్ అనుకుంటే నువ్వు మోసపోయినట్లే. అర్థమైందా? వినండి జాగ్రత్తగా. నేను ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తా. ధనం మంచి ఇల్లు కడుతుంది, మంచి కుటుంబాన్ని ఇవ్వలేదు. అర్థమైందా? ఇల్లు వేరు, కుటుంబం వేరండి. ఇల్లు అంటే రాతితో సిమెంట్తో కట్టింది. కుటుంబం అంటే ఏంటి? పిల్లలు, భార్య, భర్త. ధనం నీకు బంగారపు ప్లేటు కొనుక్కునే డబ్బులు ఇస్తుంది, కానీ నీకు ఆకలి అయ్యేటువంటి స్థితిని ఇస్తుందా? తినటానికి కూడా యోగ్యం ఉండాలి. అర్థమైందా? కొంతమంది తినలేరు.
ఆ, బంగారు ప్లేట్ కొనేటువంటి ఇస్తుంది, కానీ మంచి పరుపునిస్తుంది. ఏమిస్తుంది? పరుపు మెత్తగా ఉంటుంది, లక్షల రూపాయలు ఖరీదు అయినట్టు పరుపు. కానీ నిద్రను కొనుక్కోగలవా? నువ్వు కొనగలవా? ఈ విధంగా చాలా ఉన్నాయండి. సో ప్రభు అందుకే అంటున్నారండి ఈ రోజున, లోకం వల్ల నేను మీకు శాంతిని ఇవ్వను, నా శాంతినిస్తున్నాను, సమాధానాన్ని ఇస్తాను. కలవరపడకు, భయపడకు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన దగ్గరికి వెళ్ళు, నన్ను నమ్ము, యేసుని నమ్ము, ఆయన వద్దకు వెళ్ళు. ఈ లోకానికి ఆయన మాత్రమే శాంతి ప్రదాత, ఆయన మాత్రమే సమాధానాన్ని ఇస్తాడు. నీ బాధని, నీ కష్టాన్ని, నీ కన్నీటిని ప్రక్కనింటామక చెప్తే నీ ఎదురుగా, అయ్యో అక్కాయ్ నీకు అంత బాధ వచ్చిందా, నీకు అంత కష్టం వచ్చిందా అని చెప్పి నోటి తిరగగానే దీనికి బాగా జరిగిందని సంకల బాదుకుంటారు. అట్లాంటి రోజులండి. అవును, ఇట్లాంటి వాళ్ళకి బాగా జరిగింది అనుకుంటా. ఇది లోకపోకడ. ప్రభు ఈ రోజున ప్రేమతో మనందరినీ పిలుస్తున్నాడు, రా నా దగ్గరికి రా, ఆయన్ని విడిచిపెట్ట మాకు, ఆయనను విడిచిపెట్ట మాకు. ప్రియులారా, మేము కూడా కొన్నిసార్లు గురువులం, మఠవాసులం, కొన్ని సందర్భాలలో లోకము చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడి, వీఆర్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వరల్డ్ అండ్ వరల్డ్లీ వేస్. సమ్టైమ్స్ వీ షుడ్ బి కేర్ఫుల్. We should learn that our true peace is not there in the world, but it is in Jesus Christ who called us. మనందరము కూడా ఆ శాంతిని ఇవ్వగలిగినటువంటి, ఆ సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటి ఆ యేసయ్య వద్దకు వెళదాం. ఆ నిజమైన శాంతిని మనందరికీ ప్రసాదించమని తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ లోకములో ఎంతోమంది ప్రభువా గొప్ప గొప్ప స్థానాల్లో ఉంటున్నారు, గొప్ప గొప్పమైన ధనముతోటి కూడుకొని ఉన్నారు. కానీ అటువంటి వారికే ఎక్కువగా శాంతి లేదయ్యా, సమాధానం లేదయ్యా. ఇది మాకు నేర్పిస్తుంది నాయన, నిజమైన శాంతి సమాధానం నీలోనే దొరుకుతుందని. ప్రభువా మాకు నేర్పించండి, నీ సన్నిధికి రావడానికి, నీతో ఉండడానికి, నీ దీవెన పొందుకోవడానికి, నీ శాంతిని సమాధానం పొందుకోవటానికి మమ్మల్ని దీవించండి. ప్రభువా, ఎవరైతే ఈ ప్రార్థనలో, ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నారో మాకందరికీ ప్రభువా నీ నిజమైన శాంతిని, శాశ్వతమైన సంతోషాన్ని మాకు ప్రసాదించండి ప్రభువా. అది వస్తువుల నుండి, మనుషుల నుంచి వచ్చేది కాదు, నిన్ను ప్రేమించటం ద్వారా, నీ ఆజ్ఞలను పాటించటం ద్వారానే వస్తుంది అనే సత్యాన్ని మాకు నేర్పించండి ప్రభువా. ఈ లోకంలో ఎంతోమంది వివిధ రకాలంటే బాధలతో, కష్టాలతో, కన్నీళ్లతో, శాంతి లేక, సమాధానం లేక నాకు ఎవరున్నారు తోడుగా అని వేదనతో, బాధలతో, కష్టాలతో, కన్నీళ్లతో ఉన్నారు ప్రభువా. ఈ రోజున వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీ నిజమైన శాంతిని, సమాధానాన్ని అట్టి వారికి దయచేయమని వేడుకొనిచున్నాం ప్రభువా. ఈ రోజున నీ సన్నిధిలో ఉన్న బిడ్డల కొరకే ప్రార్థిస్తూ ఉండగా ప్రతి బిడ్డను మీరు సందర్శించండి ప్రభువా. అలనాడు అపోస్తులతో పలికినట్లుగా మీకు శాంతి కలుగునుగా కానీ మాతోటి పలికి మాకు నిజమైన శాంతిని, సమాధానాన్ని ఈ లోకానికి మాకు దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.